అన్యాయం చేశాడయ్యా. అన్యాయం చేశాను నేనా? అదేమిటయ్యా హరిశ్చంద్ర, అన్నంలో ఇన్ని రోజులు అన్నంలో నీళ్ళకు మగవాచిపోయినట్టుగా చేయుట ఇది అన్యాయం కాదుగా? న్యాయముగా నాకు రావాల్సిన భక్తులు నేను తీసుకుంటా అన్యాయమైనా? ఇంతకన్నా చెడుగా ఏమన్నది మహాత్మ? నీకేమి చేయగలను? నన్ను కూడా అమ్ముకుని నీ గురువు గారి ఎదురు రాబట్టుకుని వెళ్ళా. రాబట్టుకుని ఎంతకు దిగజారిపోయిపోయా హరిశ్చంద్ర. నువ్వు వినవలసిన మాటలా ఇవే? నువ్వు నాతో చెప్పవలసిన మాటలా ఇవి? హరిశ్చంద్ర, మనిషి మనుగడ ఎట్లు ఉండగలిగినను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నదే మానవ జీవిత పరమార్థము. ఎటువంటి స్థితి నుండి ఏ స్థితికి దిగజారిపోయావో గ్రహించి చూడవా హరిశ్చంద్ర? రారాజువి, చక్రవర్తివి. అటువంటి చక్రవర్తి పదవులు నిర్దాక్షిణ్యముగా వదులుకుంటువయ్యా. ఇదేనా సత్యవ్రతాభిలాషం? అనుదినము లక్షలాది మంది ప్రజలకు ఆకలి తీర్చి కడుపులారా భోజనము పట్టే ధర్మాత్ముడవయ్యా నీవు. అటువంటి నీకు తుదకు ఈనాడు పట్టడి మెతుకులు లేక ఆకలితో అలవర్తించే స్థితికి దిగజారిపోయావయ్యా. ఇది ఎలా నీ స్థితి? ఇది ఎలా నీ సత్యం? భారత మాత్రమే కాకుండా నిన్నే సర్వమని నిన్నే దైవంగా భావించి నీ వెనుగంట వచ్చిన ఒక స్త్రీమూర్తి నాయన, ఆ సౌభాగ్యవతిని నిర్దాక్షిణ్యముగా దయా దాక్షిణ్యము లేకుండా అతి ఖ్యాతముగా పెద్దవాడికి అమ్ముకున్నావయ్యా. భార్యను అమ్ముకున్నావయ్యా. ఆహా హరిశ్చంద్ర, భార్యను అమ్ముకున్న ఘనత ఈ లోకంలో నీకే చెల్లిందయ్యా మహానుభావ. అవునయ్యా, ఇటువంటి పని నువ్వెన్నడు మరుగెన్నడు ఎవ్వరూ చేయలేరు, చెదరబోరు. అంత మాత్రమే కాకుండా నా వంశానికి వంశోద్ధారకుడు ఒక్కగానొక్క కుమారుడయ్యా. ఇన్నో నోములోచి వ్రతములోచి పూజ ఫలములు స్నానవత్రములు ఆచరించి ఎంతో దీక్షతో కడుపారా కన్నటువంటి నీ కొడుకయ్యా. కొడుకంటే ఎవరుకున్నావు? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గాలయవచః అన్నారు నా పెద్దలు. అంటే పుత్రుడు లేని వాడికి మోక్షం లేదు, పుణ్యాలకు తప్పించి వాడే కుమారుడు.
వయస్సులో నీకు ఒక తోడు కావలేదు, ఒక ఆదరణ కావలేదు, నీపై జాలి చూపించే ఒక నీడ కావలేదయ్యా. నేను ఎవరు చూసుకుంటానయ్యా? నీకు కష్టకాలం వచ్చినచో నీకెవరు దుఃఖముందయ్యా? ఇది నా సత్యం, ఇది నీ వృతాభిలాష. సత్యమే ఇప్పుడు చేయమని చెప్పిందా హరిశ్చంద్ర? చూడు, నీకంటే చిన్నవాణ్ణి అయినా సరే నీకు చెప్పక తప్పడం లేదు, చెప్పుచున్నాను. ఇప్పటికైనా మించిపోయేది ఏమీ లేదు. ఒక్క మాట చెప్పవయ్యా, ఒక్క మాట చెప్పవయ్యా. నీ రాజ్యం, నీ పదవి, నీ భార్య, నీ కుమారుడు తక్షణమే క్షణములో నీ ముందు వచ్చేదిగాక. నేను చెప్పినప్పుడు చెప్పవయ్యా. లేదు, బహిరంగముగా చెప్పుటకు నీకు అభ్యంతర కారణమైనచో నా చెవులోనైనా చెప్పవయ్యా. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఆ నిజం ఎవ్వరితో చెప్పజాలని నీకు ప్రమాణం చేయించున్నాను. అట్లు చేయవయ్యా. మహాత్మా, సత్య ప్రతిష్టకైన ప్రాణము వీడదను. అయినా నేను మాట తప్పను. ఎప్పటికైనా పరమేశ్వరుడు నన్ను కరుణించకపోవునా మహాత్మా, నీ విధి నేను నిలుపు. హరిశ్చంద్ర, నిన్ను గాంచవచ్చు నాకు సంతసము కడు ఆనందము కలుగుచున్నదయ్యా. నీవంటి సత్యమూర్తితో ఇన్ని దినములు కలిసి నడిచితిని, కలిసి మాట్లాడితిని, కలిసి కష్ట సుఖములు పంచుకుంటుని. నా జీవిత కాలం అంతా ఈ సంతృప్తి చాలునైనా నా జీవితం ఏమైపోయినను మరి అభ్యంతరం లేదు. అయినా సరే నాకు 8 ఏళ్లకు విధంగా ప్రవర్తించడానికి కదా. కాశీపుర పరులారా, భాగ్యవంతులారా, ప్రజలారా, ఇతడు ఎవరో తెలుసా? సామాన్యుడు కాదు, హరిశ్చంద్ర చక్రవర్తి. అవునయ్యా, అవును మహాత్ములారా, విశ్వామిత్రుడితో అప్పు పలుట వల్ల బానిసగా విక్రయించబడుతున్నాను. నా మాటను నా ఇంటి దయనుంచి దయామగులందరినీ తెలుసుకొని ఈతని సత్యవ్రతమును కాపాడగలని ఆశిస్తూ ఈతని గుణగాములు చెప్పుతున్నాను. సావధానముగా అయ్యా. Yeah.